హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మన ఇండియా వస్తువులు ఇక్కడ అమెరికా దుకాణంలో ఏముంటాయి అని తెలుసుకోవటానికి, చూడటానికి, కొనటానికి ఇండియా బజార్కి అయితే మేము బయలుదేరాము. మీకు కూడా నాతో పాటు చూపిస్తాను. రండి, ఏమేమి ఉన్నాయో కలిసి చూద్దాం. ఇక్కడ ఉన్న అన్ని సూపర్ మార్కెట్స్కి వెళ్ళాను, కానీ అక్కడ అంతలా మన వస్తువులు అయితే నాకైతే కనపడలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయని ఇక్కడికి బయలుదేరాము. ఎంట్రన్స్లో అయితే మొత్తం రైస్ ప్యాకెట్స్ రాగానే మన దేశం మసాలా వాసనలు, ఇటు చూసిన అన్ని నోటికి కళ్ళకి తెలిసిన బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని సూపర్ మార్కెట్స్కి వెళ్ళాం, కానీ 90% వాళ్ళ ఫుడ్సే ఉన్నాయి. చూశారు కదా వీడియోలో. మనం ఎంతగా నాకు కనిపించలేదు, 10% అలా కొన్ని ఉన్నాయంతే. సో ఇక్కడికి రాగానే అయితే ఎట్టి చూసినా కానీ అన్నీ మనకు తెలిసిన వస్తువులే, అన్నీ మన ఇండియా నుండి ఉన్న వస్తువులే ఇవన్నీ కూడా. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా ఆనియన్స్ ఉంటాయి, కానీ వైట్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా స్వీట్గా అనిపిస్తాయి. రెడ్వి కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతున్నాయి. ఈ ఎర్ర ఉల్లిపాయలు మాత్రం ఇక్కడ చక్కగా దొరుకుతున్నాయి, మంచిగా ఉంటాయి కూడా. చూశారు కదా, జిలేబీ, జాంగ్రీ అంటే మనం తినమో ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం రావడానికి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూశారు కదా, అన్నీ మనము రోజువారీ వండుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్నీ తెలిసినవి కనిపించాయి. మిగిలిన సూపర్ మార్కెట్స్ వెళ్ళాము. ఇక్కడ అమెజాన్ ఫ్రెష్కి, లోటేకి, అన్నిట్లో మనవి ఉన్నాయి, కానీ చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ పచ్చళ్ళు చూడండి, పచ్చళ్ళు అయితే లేని ఫ్లేవర్ ఇక్కడ లేదు. మ్యాంగోలో దగ్గరగా 10 టైప్స్ ఉన్నాయి. అన్ని రకాల పచ్చళ్ళు కూడా కనిపించాయి అన్నమాట. అన్నీ కూడా మంచి కాస్ట్కే దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా మనం అమెరికాకి వస్తామనేటప్పుడు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాం కదా, అసలు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనే దీంట్లో పచ్చళ్ళు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము. టేస్ట్ అయితే అక్కడ అంత ఉండకపోవచ్చేమో, కానీ అన్నీ దొరకటం అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. మిగిలిన షాప్స్ ఏంటంటే అంత అదో పెద్దగా ఉంటాయి, తిరగటానికి టైం అయిపోతుంది, కానీ మనవన్నీ దొరకవు అనమాట. కానీ ఈ షాప్ మన ఇండియాలో ఉండే సూపర్ మార్కెట్స్లోనే ఉంది సేమ్. అక్కడ దొరికే వస్తువులన్నీ దొరికేసరికి ఒక్కసారిగా ఇండియా షాప్కి వచ్చాము, ఇండియాలోనే అనేటట్టు మాకు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అన్ని వస్తువులు కూడా మాకు దొరికేసరికి. ఇక్కడ ఉంటాయి అన్నారు, కానీ మేము ఇదే ఫస్ట్ టైం రావటం అనమాట. ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, వెజిటేబుల్స్ కూడా. సీజన్తో పని లేకుండా మ్యాంగో కూడా దొరుకుతుందన్నమాట. చూడండి, వేరుశనగలు, మనం చిక్కుడు జాతికి చూస్తాం కదా గింజలు, అవన్నీ ఉన్నాయి. అరటి తవ్వ కూడా దొరుకుతుంది ఇక్కడ. లీఫీ వెజిటేబుల్స్ అయితే ఆకుకూరలు, ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి. చిక్కుడు జాతికి చెందిన చిక్కుడుకాయలు అన్ని రకాలు దొరికాయి. పుచ్చకాయ జాతి, గుమ్మడికాయ అన్నీ ఉన్నాయన్నమాట. వెజిటేబుల్స్ కూడా అన్నీ దొరికాయి. మ్యాంగో కూడా దొరికింది. కాకపోతే నాకు ఇంకా మామిడి కాయ అయితే నేను చూడలేదు, కానీ మామిడి పండు అయితే ఉంది. ఉగాది ముందు చూడాలి వచ్చి. మామిడి కాయ కానీ దొరికితే ఇంకా హ్యాపీ. నిమ్మకాయలు కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. మనకి పసుపు రకం ఉంది, గ్రీన్ కలర్ కూడా ఉంది. పొప్పనకాయ కూడా దొరుకుతుందన్నమాట. క్యాబేజ్ తాలూకు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా యథావిధిగా అల్లం, వెల్లుల్లి, ఆఖరికి నాకు ఇక్కడ కొబ్బరికాయ అవి కూడా దొరికాయి. మాకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో ఇదే మెయిన్. ఇన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి. అరటికాయలు కూడా నేను ఇక్కడనే చూడటము. నేను వచ్చాక కొన్ని సూపర్ మార్కెట్స్కి వెళ్ళాను, కానీ ఇక్కడైతే మాత్రం నాకు చాలా ఎక్కువగా కనిపించాయి అన్ని రకాలు కూడా. ఇక్కడ మామిడాకులు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే కొంచెం నాకు వాడిపోయినట్టు కనిపించాయి, కానీ ఉగాది ముందైతే నాకు తెలిసి ఫ్రెష్గా ఉంటాయేమో, అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. చూశారు కదా, స్నాక్స్ అయితే ఇవి చూసేటప్పటికి మంచిగా అనిపించాయి. చిప్స్, మనం వేపిన వేరుశనగలు, మిక్స్చర్, అవన్నీ ఇక్కడ పప్పు చెక్కలు అవి చేసి ఉన్నారనమాట. ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా స్నాక్స్ ఉన్నాయి, లూజ్గానే అమ్ముతున్నారు. ఇక్కడ సారికంద, స్వీట్ పొటాటో, ఇవన్నీ దొరుకుతున్నాయి. కొబ్బరి బోండం కూడా ఉంది ఇక్కడ.
ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. మష్రూమ్, ఇంకా మనకి పన్నీర్, అన్ని రకాల మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కొబ్బరికాయ తాలూకా కోరు కూడా వేరేగా ఫ్రోజన్లో అమ్ముతున్నారు. కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ ఫ్రోజన్వి అనమాట. ఫ్రోజన్ ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, కొన్ని మనం ఫ్రూట్స్ తాలూకా ముక్కలు కూడా కోసి, మ్యాంగో తాలూకా జ్యూస్, ఇవన్నీ కూడా ఫ్రోజన్ చేసి పెట్టున్నారు. గ్రీన్ పీస్, మిక్స్డ్ వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్ ముక్కలు, మామిడికాయ ముక్కలు, అలాంటివి కూడా ఇక్కడ అన్ని రకాలు ఇవే అనమాట. మొక్క పెసర్లో రకాలు అన్నీ ఉన్నాయి. కొబ్బరికాయ కూరు, కొబ్బరి ముక్కలు, వెజిటేబుల్స్ తాలూకా ముక్కలు, చాలా రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్, ఇప్పుడు దానిమ్మ ఒలిచిపెట్టిన గింజలు, కొన్ని ఫ్రూట్స్ తాలూకా పీసెస్ సలాడ్స్ చేసుకోవటానికి అన్ని రకాలు నాకు కనిపించాయి అనమాట. ఒక సెక్షన్ అంతా ఫ్రోజన్వే ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ. నాకు మ్యాంగో తాలూకా జ్యూస్, ఆ పల్ప్ అంతా అదంతా కూడా వేరేగా తీసి ఉంచున్నారు. కాకరకాయ, అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా మనకి అక్కడన్నా ఉంటాయి కదా షాంపూ, అవన్నీ ఈ సెక్షన్లో కనిపించాయి. ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ కుక్ చేసినవి అనమాట. మనం జస్ట్ ఒకసారి వెళ్ళి వేడి చేసుకోవటమే. అవి పానీపూరి కూడా ఉందన్నమాట. ఇక్కడ రెడీగా ఆ పూరి దొరుకుతుంది కదా మనకి. అక్కడ ఏంటంటే కొన్ని చిప్స్లా దొరుకుతున్నాయి. అవి రెడీమేడ్ పానీపూరి అని మనం చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఆల్రెడీ ఆ పూరియే అమ్ముతున్నారు బాక్స్లో, గాలి వెళ్ళకుండా ఎయిర్ టైట్ బాక్స్లోనే పానీపూరి కూడా అమ్ముతున్నారు. లడ్డు చూడండి, ఇక్కడ వేరేగా మళ్ళీ స్నాక్స్ సెషన్ ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట. చిన్న బిస్కెట్స్ అన్నీ. ఇదంతా కూడా బెల్లము, రకరకాల బెల్లం దొరుకుతుంది ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. కింద మనకి వేరుశనగ చెక్కి ఉంటుంది కదా, చిక్కీ, అది కూడా దొరుకుతుంది. డ్రై ఫ్రూట్స్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, వేపిన జీడిపప్పు, బూందీ, మిక్స్చరు, మనకి మురుకులు, పప్పు చెక్కలు, ఇంకా స్వీట్స్లో జిలేబీ, జాంగ్రీ, ఇవి కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. రస్క్, ఇక్కడ నాకు టోస్ట్లు అక్కడక్కడ కనిపించలేదు కానీ ఇక్కడ మాత్రం అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ వాటికి వేటికి అసలు కొదవలేదు. ఇంకా ఈ సెక్షన్ మనకు తెలిసిందే కదా, మనకి మెయిన్ టిఫిన్ సెక్షన్ కదా. బ్రేక్ఫాస్ట్కి మిగిలిన షాప్స్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ అని రాస్తే నేను ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమున్నాయంటే బ్రెడ్, జాము, రెడీమేడ్వి, పాస్తా, ఇవేవేవో ఉన్నాయి. మన బ్రేక్ఫాస్ట్ సెషన్కి ఇక్కడికి వస్తే మాత్రం మన బియ్యం పిండి, మైదా పిండి, ఇంకా మన సూజీ, ఇవన్నీ ఇక్కడ నాకు కనిపించాయి. పచ్చ బఠానీ, వైట్ బఠానీ, పల్లీలు, పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, అన్ని రకాల పప్పులు కూడా అన్నీ ఇంకా అక్కడ లేని ఇక్కడ నాకైతే కనిపించలేదు. అన్ని రకాల పిండి కూడా ఉన్నాయి. రాగి పిండి, జొన్న పిండి, అవి కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇవన్నీ అదే శనగపిండి. మనకి బేసన్ ఇక్కడ బాగానే దొరుకుతుంది. ఇడ్లీకి కూడా పిండి దొరుకుతుంది అనమాట. పిండిలో మనం జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్గా చేసుకుంటాం కదా బ్యాటర్ లాగా, ఆ పిండి కూడా దొరుకుతుంది. అటుకులు, మనకి మరమరాలు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. మిగిలిన వాటిలో నాకు ఇవన్నీ కనిపించలేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. సాల్ట్ ఇదే ఇక్కడ నాకు టాటా సాల్ట్ కూడా కనిపించింది. ఇక్కడ వేరుశనగలు అన్నీ కూడా సైజు కూడా బాగుందన్నమాట. అన్నీ మనకు అక్కడ నుండి వచ్చినవే ఇవన్నీ కూడా. ఇక్కడ ఆనియన్స్ కూడా వేపినవి అనమాట. మనం దమ్ బిర్యానీలో వేసుకుంటాం కదా, అవి వేపుడు ఆనియన్స్ వేరేగా వేపుకోకుండా అవి కూడా దొరుకుతున్నాయి. మసాలా ఐటమ్స్ మనం ముందుగా ఇండియా నుండి వచ్చేటప్పుడు మెయిన్గా తెచ్చుకోవాల్సినవి మసాలా ఐటమ్స్. ఇక్కడైతే కొంచెం అవి కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, అయినప్పటికీ కూడా ఇక్కడ దొరకటం అయితే బాగానే దొరుకుతున్నాయి. పసుపు, మసాలా తాలూకా పౌడర్స్ అయితే ఇన్ని లేవు. పావుబాజీ మసాలా కానీ, చాట్ మసాలా కానీ, ఇండియాలో మనకి ఏవేవైతే మసాలా ఉంటాయి, చికెన్ మసాలా, గరం మసాలా, ఫిష్ మసాలా, అన్ని రకాల మసాలాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. స్వీట్స్ చేసుకోవడానికి మనం గులాబ్ జామున్ మిక్సర్ని ఎలా అయితే కొనుక్కుంటామో ఆ పౌడర్ని, అలా కొన్ని స్వీట్స్ తాలూకా పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి. రెడీమేడ్గా గారెలు చేసుకోవడానికి, దోశలు చేసుకోవడానికి, ఉప్మాకి, అన్నిటికీ కూడా వేరేగా పౌడర్స్ ఇక్కడ అమ్ముతున్నారు. అన్ని రకాల మసాలాలు, పౌడర్స్, వాటికైతే ఇక్కడ అసలు కొదవే లేదు. అన్నీ తెచ్చుకోలేము కదా, ఇండియా నుండి మనం ఎంత ప్లాన్డ్గా వచ్చినా కానీ మనకి అంత వెయిట్ కూడా మనకి అలో చేయరు కదా. కనుక ఇదైతే మాత్రం చాలా బెస్ట్ ప్లేస్. నాకు తెలిసి ప్రతి ఒక్క ఏరియాలో కూడా దగ్గరలో ఖచ్చితంగా ఉంటుంది. టీ పౌడర్స్ చూసారు కదా, మన బ్రాండ్వే ఉన్నాయి. పార్లేజీ బిస్కెట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి.
పాప్కార్న్ సంబంధించినవి, ఈ చిప్స్ వాటివి ఇగోండి. టాటా నాకు సాల్ట్ కూడా దొరికింది ఇక్కడ. మిగిలిన చోట్ల చాలా వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సోమ్ పాపిడి ఇవన్నీ స్వీట్స్ తాలూకు అన్నీ కూడా ఉన్నాయి. అన్ని రెడీమేడ్ మిక్స్లే ఉన్నాయి ఇక్కడ. రెడీగా మనం చేసుకోవచ్చు. సాస్లో ఇక్కడ వీళ్ళు వేరు వేరు రకాల సాస్ వాడతారు కానీ ఇక్కడ మన టేస్ట్లో ఉండే టమాటో కెచప్ అయితే మాత్రం ఇక్కడ దొరికింది. బిస్కెట్స్లో అన్ని రకాల బిస్కెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం అక్కడ వాడుకునే తాలూకు అన్నీ కూడా ఇక్కడ నాకు కనిపించాయి. చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ. నేనైతే ఇండియా నుండి చాలా గ్రాసరీకి సంబంధించిన వస్తువులు అయితే తెచ్చుకున్నాను. ముఖ్యంగా కారం, చింతపండు, మసాలాలు, ఎండుమిర్చి ఇవన్నీ నేను అక్కడ నుండే తెచ్చుకున్నాను. నేనైతే ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఏంటి తెచ్చుకున్నాను అని. నేనైతే నాకు వెయిట్కి తగ్గట్టు నేను అన్నీ కూడా కొంచెం పర్లేదు ఇనీషియల్గా వాడుకోవటానికి అయితే తెచ్చుకున్నా. కానీ మిగిలినవన్నీ ఇక్కడనే కొనాల్సి వచ్చింది. నేను నెయ్యి కూడా తెచ్చుకున్నా. ఇక్కడ నెయ్యి కూడా ఉంది కానీ మనంత ప్యూర్కి ఇక్కడ దొరకదు కదా. ఇక్కడ నెయ్యి అయితే చాలా కాస్ట్ అనమాట. ఇక్కడ నెయ్యి మసాలాల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అప్పడాలు కూడా కొన్ని అక్కడ నుండి తెచ్చుకున్నాను. ఇక్కడ రెడీమేడ్వి ఉన్నాయి ఇక్కడ కూడా కావాలి అంటే. కానీ అలాంటివి తెచ్చుకుంటే మాత్రం బెటర్. అక్కడ నుండే కరాచీ బిస్కెట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అస్సలు ఇబ్బంది పడనక్కర్లేదు. కరాచీ తాలూకు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అన్ని షాప్స్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ కూడా బాగుందనమాట. చూసారా, పానీపూరి రెడీమేడ్వి ఇక్కడ ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నాయి. ఎప్పుడైనా చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది లేదు. కురుకురే నేను వచ్చినాక ఇదే ఫస్ట్ టైం చూడటము. హల్దీరామ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఫ్రోజన్వి ఉన్నాయి. మనకి షాంపూ, ఆయిల్, మన ఫేస్కి వాడుకునే అవన్నీ కూడా ఇక్కడ అన్నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఆ టైప్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. స్నాక్స్ ఐటమ్స్ తాలూకా మనకి ప్యాక్డ్ ఉంటాయి కదా, మిక్చర్, బూందీ, మురుకులు, పల్లీలు తాలూకువి, ఇంకా బఠానీ ఫ్రైడ్వి అన్నీ కూడా మనకి ఇండియాలో దొరికినవి ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఎవరైనా అక్కడ నుండి వస్తారు అనేటప్పుడు మాత్రం మీరు వచ్చే ఏ ఏరియాలో అయినా కానీ ఇండియా బజార్ పక్కా దగ్గరలో ఉంటుంది. ఇండియా బజార్ ఉంది అంటే మనకి ఇండియాలో సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇనీషియల్గా మీరు కొన్ని తెచ్చుకున్నా కానీ ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి నేను మీకు చూపిస్తున్నా. అప్పడాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు, అన్ని రకాల అప్పడాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఫ్రైమ్స్ కూడా ఉంటాయి కదా మనకి, చిన్న చిన్న గొట్టాల షేప్లో కానీ, చిన్న ట్రయాంగిల్ షేప్లో కానీ అలాంటివి కూడా దొరికాయి. ఇవన్నీ కూడా కుక్డ్ ఫుడ్స్ అనమాట. జస్ట్ మనం వేడి చేసుకోవటానికి రెడీగా దొరుకుతాయి. మనం వాడుకునే పాత్రలలో నాకు ప్యాన్స్ అయితే ఇక్కడ కనిపించాయి. నా దోశ ప్యాన్, ఇక్కడ చపాతీ ప్యాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మిగిలినవి అన్ని ఎక్కువేం లేవు కానీ ప్యాన్స్ అయితే దొరికాయి. పోపు వేసుకునేవి ఇవన్నీ. గరిటలు అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ మన ఇండియాలో వాడుకున్న కట్లరీ, ఆ గరిటలు అవి దొరుకుతాయి. ఇక్కడైతే ప్యాన్ ఇంకా పోపు వేసుకునేవి ఉన్నాయి. పూజకి సంబంధించిన ఒత్తులు కానీ, అగరబత్తి కానీ, అవన్నీ ఆయిల్ కానీ, మనం పూజలో వాడుకునే ప్రతి వస్తువు కూడా ఉన్నాయి. మనం దేవుడికి దేవుడికి పెట్టుకునే సామాగ్రి కూడా ఉన్నాయన్నమాట. ఆరతి ఇచ్చుకునేది, ప్రసాదం పెట్టుకునేది, గంట అవన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న దేవుని తాలూకా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. పూజకు కూడా సంబంధించిన వస్తువులు ఇదిగోండి చూడండి. పంచపాత్ర, రాగి తాలూకా పాత్రలు, అగరబత్తి పెట్టుకునేవి, పంచారతి అన్నీ ఉన్నాయి. కానీ నేనైతే దేవుడి సామాగ్రి తాలూకా అంతా కూడా లైట్ వెయిట్వి నేను ఇండియా నుండే తెచ్చుకున్నాను ఇక్కడికి. జస్ట్ మీకు ఐడియా ఉంటుందని నేను మీకు చూపిస్తున్నా. స్టీల్ బాక్సెస్ కూడా ఉన్నాయి. కడాయి అవన్నీ నాకు ఇక్కడ కనిపించాయి. అమందస్తా కూడా ఇక్కడ ఉంది, అల్లం వెల్లుల్లి దంచుకునేది. కడాయి చూశారు కదా, కుక్కర్ అన్నీ కూడా ఉన్నాయి. ఆయిల్స్లో సన్ఫ్లవర్ ఆయిల్, అవన్నీ ఆయిల్లో రకాలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా.
చూసారు కదా, మనం జంతికలు వేసుకునే అదేంటి ఆ జంతికల గొట్టం తాలూకుది ఇలా తిప్పుకునేది, ఇడ్లీ పెట్టుకునేది. నేను ఇది అక్కడ నుండే తెచ్చుకున్నాను, మీకు ముందు వీడియోలో చూపించా కదా. నేను వచ్చే వీడియోలో పెద్దదే నేను కొనుక్కున్నా, కానీ నాకు వెయిట్ లగేజ్ చాలకపోవటం వల్ల నేను ఇక్కడ ఉండేలాంటిదే కొనుక్కున్నా ఆల్రెడీ హైదరాబాద్లో. ఇవన్నీ కూడా పూజా వస్తువులు, అవన్నీ ఇవి. నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అన్నీ కూడా మన ఇండియా నుండి తెచ్చుకున్న బ్రాండ్స్ తాలూకా సోప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. లక్స్ కానీ, ఇంకా మైసూర్ శాండిల్ సోప్స్, అన్ని హిమాలయ తాలూకా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.